కాల్షియం అనేది టాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్లో జాంకాయ. అసలు ఫుల్ రోజు జామకాయ మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్ గా. యాక్చువల్లీ అదేనండి. అంటే జామకాయ, గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్. అవును, ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, జామకాయ చెప్పారంటే అని. అవును, ఎందుకంటే రోజుకొక యాపిల్ తినేయండి అని చాలా ఏళ్ళ నుంచి డాక్టర్ మీరు దూరంగా ఉండొచ్చిన యాపిల్ ని బాగా ప్రమోట్ చేశారు. జామకాయని ఎవరు ప్రమోట్ చేయలే. మనకేమో తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఎవరి దొడ్లో వాళ్ళకి పండుతూ ఉండే అందుబాటులో ఉండేది నేరేడు పండు ఒకటి, జామకాయ ఒకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటి, ఒక గ్రీన్ కలర్ది, దాని పేరు, దానికి ఒక టేస్ట్ పాడు ఏమీ ఉండదు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ ని, అవకాడో. అది అద్భుతంగా ఉందండి, మీరు తినేసేయాలి అసలు అంటున్నారు, ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుందండి అని. అలాగా మనకి దొరికే ఫ్రూట్స్కి ఏదో అంటారు చూడండి, మన దొడ్లో వైద్యం, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదని అలా అయిపోయింది మన పరిస్థితి. సో ప్లీజ్ టెల్ us అబౌట్ జామకాయ. జామకాయ అసలుకి అది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండి చెప్పాలంటే. అండ్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా మేడం, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అంటాం. కరెక్ట్. బట్ నా ఉద్దేశం ప్రకారం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటే హెల్త్ ప్రకారంగా జామకాయనండి. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C అసలు చాలా వృద్ధిగా అందులో ఉంటాయి, అంటే హైయెస్ట్ అందులో ఉంటాయి. సో రోజు ఒక జామకాయ తింటే కనుక నేను చెప్పిన ఈ పోషక తత్వాల లోపాలు అనేవి ఉండవు. అద్భుతం, సంకోచమే లేదు ఇందులో కూడా. మళ్ళీ జనాల్లో ఒకటి ఉంది, పండిన జామకాయ తినాలా, దోరగా ఉన్న తినచ్చా, పండిన తింటే ఏంటి, దోరగా తింటే ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? పండిన తింటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, అది కొంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. సో మరీ గట్టిగా ఉంటే నాలుగు పళ్ళు కూడా ఉండవు కాబట్టి ఊరుకోండి సార్. ఈవెన్ ఐ హ్యావ్ కేరిష్ టు తమ్ముడే ఉన్నది. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది నాకు, నువ్వు జాంకాయ, మా ఆవిడ బయటికి వెళ్ళి కొనటానికి వెళ్తే కొంచెం పండిన జాంకాయలు తీసుకొస్తుంది, ఎందుకంటే నేను తినలేనని చెప్పి. ఐ హ్యావ్ కేరిష్ టు, పళ్ళు వీక్గా ఉంటాయని. రైట్. సో ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ వెళ్తే చాలండి. కరెక్ట్. అంటే మరీ మనం కోడిగుడ్డు మీద ఏకలు పెక్కకుండా అవును జాంకాయని తింటే చాలు. దట్స్ సో నైస్ రియలీ. మీరు ఇందాక వచ్చాడు కదా బుక్ చదువుతున్నారు, ఇన్నాళ్ళ ప్రాక్టీస్ కదా, ఇంకా చదువుతున్నారా? ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? ఏం చదువుతుంటారు మీరు యాక్చువల్లీ? లెర్నింగ్ అనేది ఎక్కడ ఆగిపోకూడదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ఎ మ్యాన్ ఫుల్ఫిల్డ్ అని నా కాన్సెప్ట్. ఇవాళ ఇక్కడికి వచ్చాము, మీరు పిలిచారు, దీంతో పాటు ఒక షోల్డర్ కాన్ఫరెన్స్ ఏదో హైదరాబాద్ లో ఉందంటే వచ్చాము. నా షోల్డర్ గురించి కూడా కనుక్కుంటాను. రైట్. సో అలాగే మాకేంటంటే డాక్టర్స్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కరెక్ట్. సో అవి చదవాలి, అవి ఎలాగా చేస్తాం మేము. దీంతో పాటు ఏంటంటే నాకు ఇష్టమైన జానర్ ఆఫ్ బుక్స్ సెల్ఫ్ హెల్ప్, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, యాటిట్యూడ్ చేంజ్, అదేను. తర్వాత కొంతమంది బయోగ్రఫీస్ చదువుతాను, హిస్టరీస్ చదువుతాను, అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఇప్పుడు మరి మనం ఒక సంస్థ నడుపుతున్నాం కాబట్టి వాటి గురించి చదువుతాను. సో మీ రూమ్లోనే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా అవి పెట్టున్నారు. మా చైర్మన్ చాలా బాగా చదువుతారండి. పుస్తక పురుగు పట్టుకున్నారంటే కంప్లీట్ అయిపోవాల్సిందే పుస్తకం. అలా బట్టి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడాయినా, ఇక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఇక ఖాళీ బూడిదైపోవాల్సింది. ఆగదండి. కరెక్ట్, ఆ టైప్ ఆయన. సో ఒకసారి ముట్టుకున్నారంటే ఇక పుస్తకం కంప్లీట్ అయ్యేందుకు ఆగడాయన మహానుభావుడు. సో చాలా ఓపిక. నేనేమో చాలా స్లో చదువుతాను. ఒక బుక్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఈ మధ్యలో 100 పనులు వస్తాయి నాకు. అవసరం లేదు మేడం. ఈవెన్ నేను కూడా రోజు ఒక 20 minutes to 30 minutes మాత్రమే చదువుతాను. అది చాలు. కానీ రోజు కొంచెం కొంచెం చదివితే మనకు సంవత్సరానికి కొన్ని టెన్స్ ఆఫ్ బుక్స్ అయిపోతాయి ఉంటాయి. అవునండి, అవును. అండ్ వీ గెయిన్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మన సెల్ఫ్ పర్స్పెక్టివ్ చాలా మారుతుందండి. ట్రూ. అండ్ వీ సీ వరల్డ్, అంటే ప్రపంచాన్ని చూసే విధానం చాలా మారితే
మనలో ఉన్న అసలు పర్సన్ బయటకు వస్తాడు. కరెక్ట్. ఇది నా ఫిలాసఫీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్జన్స్ అందరూ కూడా సెగ్రిగేట్ అయిపోయారు. షోల్డర్ చూసేవాళ్ళు ఒకళ్ళు, స్పైన్ చూసేవాళ్ళు ఒకళ్ళు, మోకాళ్ళు చూసేవాళ్ళు ఒకళ్ళు, నెక్ స్పెషలిస్ట్ ఒకళ్ళు, ఇలా సెగ్రిగేట్ అయ్యారు. దీనివల్ల అంటే ఇప్పుడు మీరున్నారు, మీ స్పెషలైజేషన్ ఏమిటి, లేదా మీరు అన్ని చూస్తారా? ఏం జరుగుతుంది యాక్చువల్లీ అంటే జనరల్ ఓపీలో అయితే జనరల్ కంప్లైంట్స్ అన్ని చూస్తానండి. రైట్. కాకపోతే నేను ఏదైనా మేజర్ వచ్చినప్పుడు హిప్ సర్జరీస్, నీ సర్జరీస్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఇవి ఎక్కువ చేయటం అనేది జరుగుతుంది. ఇలాగ మీరు అన్నట్టు స్పెషలైజేషన్ అనేది పెరిగిపోయిందండి కదా. అండ్ దానివల్ల చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ పరంగా మనం ఇంకా మెరుగైన విధంలో ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతున్నదండి ఈ స్పెషలైజేషన్స్ అనేవి. యాజ్ ఎ పర్సన్ లేదా ఒక నాలెడ్జ్ పెంచుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. నరం అనేది మన తల లాస్ట్ స్కాల్ దగ్గర నుంచి కింద బొట్టన వేలు వరకు నరం అనేది ప్రతి పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు బోన్లో ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు న్యూరో కూడా లింకప్ అయి ఉంటుంది కదా, అది ఏమన్నా మిస్ అవుతూ ఉంటారా ఆర్థోపెడిక్స్ వాళ్ళు? అంటే మాకు నేర్పించేటప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంక్లూడెడ్ అండి. ఓకే. సో మనం ఏ అవయవాన్ని మనం పరిశీలించినా, వాళ్ళ మోకాలు నొప్పితో వచ్చినా, తొంటి నొప్పితో వచ్చినా, మడవ నొప్పితో వచ్చినా న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఇంక్లూడెడే. ఓకే. నరాలు చుట్టుపక్కల ఎలా పనిచేస్తున్నాయి, దీంతో పాటు రక్త ప్రసారం, వాస్కులర్ థింగ్ అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ 90% ఏ ప్రాబ్లము మిస్ అవ్వకుండానే ఆ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మేము పట్టుకోగలం అండి. ఓకే. ఒకవేళ ఎవరన్నా అది నిజంగానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ సివియర్ అయితే కనుక డెఫినెట్లీ ఒక న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళతో సంప్రదించే మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ అ నేషనల్ అథ్లెట్ 4th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా కంటిన్యూస్గా స్పైక్స్ వేసుకుని రన్ చేయడం, బేర్ ఫుట్ మీద రన్ చేయడం వల్ల ఫుట్లో దీనికి ఒక 3 టైప్ ఆఫ్ క్యాల్కులస్ అంటారా మీరు దాన్ని? ఇస్ ఇట్ రైట్? క్యాల్కులేషన్ అనమాట. దానికి పర్టికులర్ వర్డ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ మీ మెడికల్ టెర్మినాలజీలో దాని వర్డ్ ఉంటుంది. నీడిల్ లాగా వచ్చేసి ఉంటాయి పాదాల్లో, ఈ హీల్లో స్పర్. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్పర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా నేల మీద డైరెక్ట్గా నడవలేము, మడవ నొప్పి చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు నెక్. రియలీ అక్కడ పెయిన్ ఉందంటే నెక్ కూడా అది బ్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే ఇది చాలా భారంగా ఉందంటే ఫీల్ అవుతూ ఉంటుంది. సో స్పర్ ఉన్న వాళ్ళకి మెత్తటి చెప్పులు అని అందరూ చెప్తారు, దట్స్ అ క్వైట్ కామన్. ఇది కాకుండా మన స్పర్ని మనం తొలగించే అవకాశమే లేదా సార్? అసలు ఫస్ట్ మనం ఈ హీల్ స్పర్స్ గురించి డిస్కస్ చేస్తే మేడం, ఎప్పుడన్నా మనం ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము ఏదన్నా అని అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఆ లెగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఆ ఎముకలు దగ్గర అతుక్కుంటాయి. సో ఆ లెగమెంట్స్ ఎక్కువ లాగుతూ ఉన్నాం అనుకోండి, సో బోన్ మీద అట్రాక్షన్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బోను సూదిగా అయిపోవటం, అంటే ఒక గద్ద ముక్కలాగా ఇలా తయారవుతుంది. అవును. అది వచ్చి మనకి అక్కడ లెగమెంట్ కానీ టెండన్ మీద కానీ ఫేషియా మీద కానీ ఆ మృదు కణజాలం మీద ఒత్తిడి కాజ్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషియటిస్ మీరు చెప్పింది. ఇందులో 3 ఉన్నాయి సార్. ఉంటాయండి, తప్పదు. మరి మీరు నేషనల్ అథ్లీట్ ఇన్ని సంవత్సరాలు పనిచేశారంటే మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా, మీరేం రోబోట్ కాదు కదా. అదే కదా, నిజం. మనిషి కాదు కదా, మనిషే. ట్రూ. నాకు డాక్టర్ గారు ఓ మాట అన్నారు, ఒక మనిషి నిజ జీవిత కాలంలో ఎంత నడుస్తారో నువ్వు దానికి 3 రెట్లు పరిగెట్టావు. ఆల్రెడీ పరిగెట్టేశారు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అవును. అంటే కమింగ్ ఫ్యూచర్ లో స్పర్శ అనేవి మన స్కిన్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? అలా ఏంటంటే మనం జనరల్లీ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అనేది చేసుకుంటా ఉంటే ఆ స్పర్ ఉన్నా సరే అక్కడ ఆ స్పర్ వల్ల వచ్చిన సెకండరీగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి, వాప్ అనేది. అది తగ్గితే కనుక డెఫినెట్లీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గిపోతే కనుక స్పర్ ఉన్నా సరే ఏమీ పెద్ద మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదండి. అంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇప్పుడు మీ స్పెషలైజేషన్ చెప్పారు, మోకాళ్ళు కానీ షోల్డర్ కానీ చెప్పారు, హిప్ జాయింట్స్ కానీ చెప్పారు. అంటే స్పైన్కి సంబంధించి కూడా సర్జరీస్ మీ దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి. అంటే మాది యాజ్ సచ్ ఏంటంటే ఒక సింగిల్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్. గ్రూప్ ప్రాక్టీస్ ఒక 4-5 సర్జన్స్ ఉంటాం మేడం. సో నేను హిప్ జాయింట్ నీ జాయింట్ చూసుకుంటాను. సో అలాగే స్పైన్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, తను స్పైన్ చూసుకుంటాడు. ఒక సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు ఉంటారు. సో ఆయన ఏంటంటే కొంచెం ఈ ట్రామా పేషెంట్స్, దెబ్బలు తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అవి చూస్తారు. తర్వాత ఎమర్జెన్సీస్ చూస్తారు. తర్వాత ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు డిఫార్మిటీ కరెక్షన్, అంటే ఈ
బాగా కాంప్లికేట్ అయిపోయి కేసులు, అసలు ఎక్కడ దానికి పరిష్కారం దొరకట్లేదు, కాళ్ళు వంకర వచ్చేసాయి, చేతులు వంకర వచ్చేసాయి అని అంటే ఆ ఇలిజరో మెషిన్లు వేసి బిగిస్తారు. సో ఇలాగే స్పెషలిస్టులు ద్వారా ఏంటంటే మనం ఇంకా పేషెంట్స్కి ఆర్థోపెడిక్స్లో మెరుగైన వైద్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందండి ఈ గ్రూప్ ప్రాక్టీస్. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. కానీ యాజ్ అ డాక్టర్ సొసైటీలో ప్రస్తుత జీవన విధానం కానీ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలవాట్ల విషయంలో కానీ ఇవన్నీ చూసినప్పుడు డీజనరేషన్ ఆటోమేటిక్గానే నెక్స్ట్ జనరేషన్స్లో ఎంటర్ అయిపోతుంది ఎర్లీ స్టేజ్లోనే అని భయపడిన సందర్భం ఉందా సార్ ఇప్పటివరకు ఏదైనా కేసు చూసినప్పుడు? ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ ఫినామినన్ మేడం. ఇప్పుడు జీన్స్, ఇప్పుడు మనం ఒక నేలని ఒకసారి దున్నితే ఎలా ఉంటుంది, రెండోసారి దున్నితే ఎలా ఉంటుంది, మూడోసారి దున్నితే ఎలా ఉంటుంది, దానిలో సారం తగ్గిపోవట్లే. అలాగే మన జీన్స్ జన్యువులు అనేవి కూడా ఈ జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ జీన్స్లో క్షీణత అనేది ఉంటుందండి. అంటే ఇదివరకు రోజుల్లో ఉన్నంత పవర్ ఆ జీన్స్లో ఇప్పుడు మా జనరేషన్లో ఉండదు, మా జనరేషన్ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో ఉండదు, ఇంతే తగ్గుతుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎవిడెంట్. అండ్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మనకి బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్గా పొల్యూషన్ అవనివ్వండి, ఫుడ్లో మార్పులు అవనివ్వండి, అండ్ మన లైఫ్ స్టైల్ జీవనశైలి విధానం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో క్షీణత అనేది త్వరగా వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. డీజనరేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ దానికి ఒక ఉదాహరణే మోకాళ్ళ నొప్పులు చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని సింపుల్గా చెప్పడానికి అదే రీజన్ మేడం. కానీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఇచ్చే అడ్వైజ్ అంటే అసలు 100% ఫస్ట్ వెయిట్ లాస్కి నేను ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తానండి. రైట్. మోకాలు నొప్పి అంటే వాళ్ళు సగం మంది పైగా ఓవర్ వెయిట్ ఉంటారండి. సో వాళ్ళకి ఇచ్చే సింపుల్ అడ్వైజ్, అమ్మ మీరు ఒక 5 కిలోలు తగ్గితే కనుక మోకాళ్ళ మీద 25 కిలోస్ వరకు స్ట్రెస్ తగ్గుతుంది, 50% పెయిన్స్ తగ్గిపోతాయి. అది డిఫికల్టే అవ్వచ్చు, కాకపోతే అదే మీకు పర్మనెంట్ సొల్యూషన్. కొంచెం డైట్ చెప్తాను, ఎక్సర్సైజులు చేసుకోండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే కింద కూర్చోవద్దు, ఇండియన్ టాయిలెట్ వాడద్దు, స్టెప్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. సింపుల్ అడ్వైజ్ అయితే డైట్, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్, అంతే. ఇది చెప్తాను. దీంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎంతసేపు చేస్తామండి, 2 వీక్స్కి ఇస్తాం మందులు, లేకపోతే 4 వారాలకి ఇస్తాం. ఆ తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అని అంటే ఈ ఫాలో అవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి జబ్బు తిరగొట్టేస్తుంది అదనమాట. ఎక్సర్సైజ్లో జిమ్లోనే మెట్లెక్కే టైప్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టెప్పర్ ఒకటి ఉంటుంది. కానీ విడిగా ఏమో మెట్లు ఎక్కద్దంటారు డాక్టర్లు ఒక ఏజ్ తర్వాత. జిమ్లోనేమో శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయించేస్తారు. అసలు మెట్లు ఏ స్టేజ్లో ఎక్కకూడదు? మెట్లు అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే సింపుల్ లాజిక్, మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవ్వనంత వరకు మెట్లు ఎక్కచ్చనే అడ్వైస్ చేస్తామండి. రైట్. ఇండియన్ టాయిలెట్ కూడా వాడచ్చనే చెప్తాం. బట్ వన్స్ మీకు నీ పెయిన్స్ స్టార్ట్ అయినా, నీ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ అయినా స్టెప్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ జిమ్లో కూడా ఈ మీరు చెప్పేది ఏంటంటే 2-3 ఉంటాయండి. స్టెప్పర్ అనేది అవాయిడ్ చేయాలి, క్రాస్ ట్రైనర్ అని ఉంటుంది, అది కూడా స్టెప్స్ ఎక్కినట్టు ఉంటుంది కానీ క్రాస్ ట్రైనింగ్ అది చేసుకోవచ్చు. స్టెప్పర్ మాత్రం అది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది యాక్టివిటీ. అండ్ ఈ ట్రెడ్మిల్స్ మీద కూడా ఇంక్లైన్ అంటే బాగా పైకి పెట్టుకుంటే మన క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి వంకరగా పెట్టి పైకి అప్ హిల్ ఎక్కువ చేస్తూ ఉంటారు, అది కూడా అంత అడ్వైజబుల్ కాదు మేడం. ఫ్లాట్గా అయినా ఉండాలి, లేకపోతే కిందకైనా మనకి ఉండాలి. మీకు ఒక క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు అని అంటే మేబీ మనం స్పీడ్ పెంచుకోవటమో లేదంటే ఎక్కువ సేపు చేయటమో చెయ్యాలి. బట్ అప్ హిల్ చేయటం అనేది అసలు అడ్వైజబుల్ కానే కాదు జిమ్లో అడ్వైజ్. బోన్ డీజనరేషన్ అనేది నేను ఎక్కువ ఈ మధ్య వింటుంది అంటే 30 ఏళ్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో డీజనరేషన్ని మనం ఫుడ్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ మనం కొంతైనా కంట్రోల్ చేయగలుగుతామా? ఈ బోన్ డీజనరేషన్ ఇందాక అనుకున్నట్టు మనమే ఈ లేడీస్లో ఏంటంటే కొంత ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడీలని, లేదంటే ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అని, మెనోపాజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళలో ఎక్కువ ఎర్లీగా చూస్తున్నాం మేడం. మేబీ మీరు చెప్పినట్టు ఏంటంటే డైట్లో 1200 milligrams ఆఫ్ కాల్షియం మెయింటైన్ చేసుకుని మనం లైఫ్ స్టైల్ జీవనశైలి విధానాన్ని మార్చుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. డైట్లో మనం ఇందాక అనుకున్నట్టు రాగి సంకటి, జొన్న, తర్వాత ఫ్రూట్స్లో మనం జాంకాయ, ఉసిరికాయ,
అట్లాంటివి తీసుకుంటా ఉంటే, అండ్ రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక గ్లాస్ పాలు, లేడీస్ అయితే కంపల్సరీగా పాలు తాగాలి, పెరుగు అట్లాంటివి మిస్ కాకుండా డైట్లో 1200 mg తీసుకుని, విటమిన్ డి మీరు ఇందాక అన్నారు విటమిన్ డితో ఉండాలి అని చెప్పి. సో మార్నింగ్ 30 minutes 30 నిమిషాలు మనకు సూర్యరశ్మి తగిలేలాగా మన లైఫ్ స్టైల్ని కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలా వరకు బోన్ డీజనరేషన్ మనం దూరంగా ఉండొచ్చండి. ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీకి కానీ, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి కానీ, సర్జరీ టైంలో మీకు ఎంతమంది టీం అవసరం పడతారు? యాక్చువల్గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని కొత్త వచ్చిందన్నారు. రోబోటిక్ నిజంగా ఎంతవరకు చేస్తుంది? అంటే రోబోటిక్ మొత్తం చేసేస్తుందా, లేకపోతే అక్కడ డాక్టర్స్ ఎవరు అవసరం ఉండదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. రోబో చేసేది ఎంతవరకు, డాక్టర్స్ చేసేది ఎంతవరకు? అంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది డాక్టర్ యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని, అంటే ఖచ్చితత్వాన్ని పెంచడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. డాక్టర్ని రీప్లేస్ చేసేందుకు కాదు, సర్జన్ని రీప్లేస్ చేసేందుకు కాదు. అండ్ ఇప్పటికీ కూడా పేషెంట్స్ నీడ్ హ్యూమన్ టచ్. డాక్టర్ కౌన్సిల్ చేస్తేనే, నేను నా పేషెంట్ని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్తేనే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. పుట్ట రోబో చేసేస్తుంది నేను ఉండను అని అంటే 90% ఆఫ్ పేషెంట్స్ ఒప్పుకోరండి. దే నీడ్ దట్ హ్యూమన్ టచ్. సో రోబో అనేది మన యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని, ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు అడిగినట్టు జనరల్గా ఒక సర్జరీలో ఏంటంటే ఒక సర్జను, ఒక అసిస్టెంట్ సర్జను, ఒక టెక్నీషియన్, ముగ్గురు అనేది ఉంటారు. ఇంకెవరన్నా అవసరమైతే ఒకళ్ళిద్దరు వాష్ అవుతూ ఉంటారు. జనరల్లీ టీంలో ఏంటంటే సర్జికల్ టీంలో ముగ్గురు అనేది మినిమమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం ఈ ప్రెసిషన్, యాక్యురసీ పెంచడం ద్వారా పేషెంట్స్ ఇంకా మనం మెరుగైన రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.